ఇది కథానిక. 1987 ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 5:40 Dobra Yutra. Good morning. Aeroflot wishes all the passengers to have a happy journey. The flight is going to take off to Tashkent in 5 minutes. Thank you. స్త్రీ కంఠస్వరం స్పీకర్లో నుండి సన్నగా మెల్లగా మధురంగా వినపడింది. వంశీకృష్ణ తన కుడి చేతి వైపునున్న బటన్ను నొక్కి సీటు వెనక్కు వాలిపోయేలా చేసి రిలాక్సింగ్గా చేరిగిలపడ్డాడు. కుడిపక్కన ఉన్న కిటికీ అద్దం నుండి అవతలకు చూశాడు. బయట ప్రపంచంలో చిరుచీకట్లు తొలగిపోయి సన్నని వెలుగురేకులు పరుచుకుంటున్నాయి. రన్వే మీద దీపాలు మాత్రం కాంతిని విరజిమ్ముతూ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. దూరంగా కంట్రోల్ టవర్ మీద ఫ్లాష్ లైట్ వెలుగుతూ ఆరుతూ తమ విధిని నిర్వహిస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. తీయని స్వరం వినబడ్డంతో పక్కకు చూశాడు వంశీకృష్ణ. చిరునవ్వుతో, చేతిలో వ్యానిటీ కేస్తో, భుజానికి ఎయిర్ బ్యాగ్తో ఒక ఆమె నిలబడి ఉంది. ఆమె ముఖం నిండా చిరుచెమట్లు కమ్ముకుని ఉన్నాయి. కెన్ ఐ సిట్ హియర్? ఎంతో మాధవమైన స్వరంతో అర్థిస్తున్నట్లుగా అడిగిందామె పక్కనున్న ఖాళీ సీటు వంక చూపిస్తూ. వెల్కమ్ అన్నాడు వంశీకృష్ణ సీట్లో సర్దుకుంటూ. థ్యాంక్ యూ అంటూ పొందిగ్గా తన సీట్లో కూర్చుంది. తర్వాత వ్యానిటీ కేస్ నుండి రుమాలు బయటకు తీసి అద్దుకున్నట్లుగా ముఖం తుడుచుకుంది. చిన్న అద్దం బయటకు తీసి ముఖమంతా పరికించి చూసుకుని మళ్లీ దాన్ని లోపల ఉంచి కేసు మూసేసింది. అబ్బా అనుకుంటూ ఎంతో అలసిపోయిన దానికి మళ్ళీ సీట్లో వెనక్కి వాలిపోయింది. అయితే మీరు తెలుగువాళ్లేనమాట అన్నాడు. ఆ యువతి అతడి వంక ఆశ్చర్యంగా చూసింది. మీరు తెలుగువాళ్లా? మై గాడ్, నేను తెలుగుదాన్నని ఎలా పోల్చుకున్నారు? ఆ ప్రశ్న అడుగుతూ ఉంటే ఆమె కళ్ళు ఆల్చిప్పల్లా పెద్దగా విచ్చుకున్నాయి. ఆశ్చర్యం కళ్లల్లో ప్రతిఫలింపచేస్తూ కనురెప్పలు వేగంగా ఇటూ అటూ కదిలాయి. చాలా ముచ్చటగా అందంగా ఉన్నాయి మీ కనుపాపలు అనబోయాడు వంశీకృష్ణ. కాని బొత్తిగా పరిచయం లేదు. అలా మాట్లాడ్డం బాగుండదని సరిపెట్టుకుని మౌనంగా ఉండిపోయాడు. ఎలా పోల్చుకున్నారో చెప్పలేదు మీరు? మళ్ళీ అడిగింది. వెరీ సింపుల్. ఎలా? నెంబర్ 1 పాయింట్, ఇద్దరు తెలుగువాళ్లు కలుసుకున్నప్పుడు ఇంగ్లీష్లోనే పలకరించుకుంటారు. మనిద్దరం ఒకరికొకరు తెలియకపోయినా ముందు ఇంగ్లీష్లోనే సంభాషించుకున్నాం కదా, అది సగం అనుమానానికి కారణమయ్యింది. ఆమె కిలకిలా నవ్వేసింది. తర్వాత 2వ పాయింట్, మీరు సీట్లో చేరబడుతూ అబ్బా అనుకున్నారు. అది మీరు స్వగతంగానే అనుకున్నా నా చెవిన పడక తప్పలేదు. నా అనుమానం నిజమైపోయింది. ఫెంటాస్టిక్ అంది. చూసారా, ఇప్పుడు మరోసారి రుజువైంది మీరు అచ్చమైన తెలుగు ఆడపడుచులని. ఎలా? మళ్ళీ ఇంగ్లీష్లోనే భావప్రకటన చేశారు కదా. ఓ రియల్లీ అంటూ మాటలు ఆపి పక్కున నవ్వేస్తూ అసాధ్యులు మీరు అంది. స్పసీబా స్పసీబా అన్నాడు తలాడిస్తూ. అదేమిటి? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? అనుమానంగా అతడి ముఖంలోకి చూస్తూ అడిగింది. మీతోనే. అదేమిటా భాష? స్పసీబా అనేది రష్యన్ పదం, అంటే థ్యాంక్యూ, కృతజ్ఞతలు అనే అర్థం. స్పసీబా అంటూ 2 సార్లు మననం చేసుకుంది ఆ పదాన్ని. తర్వాత అంది, చాలా బాగుంది ఈ పదం. అంతలోనే ఏదో శబ్దమైతే అటువైపు చూసింది. ఎయిర్ హోస్టెస్ ఎంట్రీ డోర్ మూసి లాక్ చేసింది. తర్వాత గబగబా క్యాబిన్ వంకకు కదిలిపోయింది. 2 నిమిషాల తర్వాత పెద్ద హోరుతో విమానం ఇంజన్లు స్టార్ట్ అయ్యాయి. ఎదురుగా నో స్మోకింగ్ బోర్డు వెనక దీపం వెలగటం ఆరటం ఆరంభించింది. స్పీకర్లో గరగరమంటూ శబ్దమైంది. తర్వాత రష్యన్ భాషలో ఏవో మాటలు వినిపించాయి. ఆ మాటలకు అర్థమేమిటి? అడిగిందామె వంశీకృష్ణను. 1 నిమిషం ఆగితే చెప్తాను అన్నాడు సీరియస్గా. రష్యన్ భాషలో ప్రకటన ముగిసిన వెంటనే ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. యూర్ రిక్వెస్టెడ్ టు ఫాజన్ యోర్ సీట్ బెల్ట్స్. థ్యాంక్ యూ. దయచేసి సీట్ బెల్ట్లు కట్టుకోండి. కృతజ్ఞతలు అంటోంది ఆ అమ్మాయి అన్నాడు వంశీకృష్ణ. భలేవారు మీరు అంటూ నవ్వేసింది. అంతలోనే విమానం ఇంజన్లు హోరు మరింత అధికమైంది. వ్యానిటీ కేసులో నుండి దూది బయటకు తీసి 2 చెవుల్లోనూ పెట్టుకుందామే. వంశీకృష్ణ కుడివైపుకు తిరిగి
అద్దంలో నుండి బయటకు చూస్తూ గట్టిగా అన్నాడు, చూడండి, అలా బయటకు చూడండి. ఆమె గబాల్న అతడి సీటు మీద వంగి అద్దం గుండా బయటకు చూసింది. రన్వే పక్కన ఉన్న పెద్ద దీపం తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఒక్క నిమిషం పాటు అవతలకు వంగి చూశాక హఠాత్తుగా ఎవరో వెనక్కి లాగినట్లు తన సీట్లో చేరగిలపడిపోయింది. అంతవరకు సుమారు 60 సెకన్ల పాటు తన మోచేయి అతడి మోకాళ్లపై ఆంచి అవతలకు చూసిన విషయం గుర్తుకు వచ్చి సిగ్గుపడిపోయిందామె. ఇదేమీ తనకు పట్టనట్లుగా అతడు అద్దం నుండి అవతలకు చూస్తూ, చూసారా, మనుషుల చీమల బారుల్లా ఎలా కనిపిస్తున్నారో, నల్ల నల్లగా, చూడండి, చీమ తలకాయల్లా ఎలా ఉన్నాయో వాళ్ళ తలకాయలు అంటూ ఎంతో ఆతృత ధ్వనించే కంఠంతో అన్నాడు. ఆమె ఫక్కున నవ్వబోయి అంతలోనే పెదాలు బిగించి, అది నిజంగా నల్లచీమల బారే. మన విమానం ఇంకా టేకాఫ్ కాలేదు, మనం నేలమీదే ఉన్నాం అంది. అంతలోనే ఒక్కసారి ఉఫ్ అంటూ పెద్ద శబ్దం వినిపించింది. తుళ్ళిపడిందామె. తర్వాత సర్దుకుని, ఇప్పుడు మిగిలిన ఇంజన్లు స్టార్ట్ అయ్యాయి కాబోలు, ఇంక టేకాఫ్ తీసుకుంటుంది అంది అతడి వంక చూస్తూ. మీరు పొరబడ్డారు అన్నాడు. ఎందుకని? మీరు విన్న ఆ శబ్దం విమానం ఇంజన్లది కాదు. మరి ఏంటా శబ్దం? నేను నవ్వాను. మరొక్కసారి తుళ్ళిపడిందామె. ఏంటి, నవ్వారా? అవును, నిజమే, నిజంగానే నవ్వాను అన్నాడు. వేళకోళం పట్టించడానికి నాకంటే ఎవరూ దొరకలేదా మీకు? వేళకోళం కాదు, నిజంగానే నవ్వాను అన్నాడు. అసలు ఎవరైనా అలా నవ్వగలరా? నల్లచీమల బారు చూసి మనుషులనుకున్న నా తెలివి తక్కువతనానికి సిగ్గుపడుతూ నేను నవ్వాను. ఒట్టుగా నవ్వాను. కావాలంటే మళ్ళీ అలాగే నవ్వుతాను. నా వంక చూడండి అంటూ పెదాలు బిగించి ఉఫ్ అనే శబ్దంతో ఫళ్ళున నవ్వాడు వంశీకృష్ణ. అతడు నవ్వటం పూర్తయిన తర్వాత కూడా 2 నిమిషాల సేపు చేతులతో కళ్ళు 2 మూసుకుని కదలకుండా కూర్చుండిపోయిందామె. తర్వాత మెల్లగా చేతులు తొలగిస్తూ అతడి వంక వింతగా చూసి, అబ్బా, అంత వింతగా ఎలా నవ్వగలరు? విమానంలోని ప్రయాణికులందరూ అది ఇంజన్ల శబ్దమేననుకుంటున్నారు, లేకపోతే అందరూ ఈ వైపే చూసేవారు అంది. అతడు చిరునవ్వుతో ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. ఒక్క నిమిషం ఇద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది. అంతలోనే మళ్లీ ఫెళ్ళున శబ్దం ఆరంభమయ్యింది. మళ్లీ నవ్వుతారెందుకు? అలా నవ్వకండి బాబు, నాకు భయంగా ఉంది. నవ్వటం లేదు, ఈసారి నిజంగా విమానం శబ్దమే. పరుగు ఆరంభమైంది. అదిగో చూడండి, రన్వే మీద దీపాలు ఎలా వెనక్కి వెళ్తున్నాయో అంటూ అవతలికి చూపించాడు. క్రమక్రమంగా విమానం వేగం పుంజుకుంది. ఆమె తన సీటుకు ఎడమవైపుకు ఉన్న బెల్టును బయటకు లాగింది. కుడివైపున తడిమి మరో బెల్టు బయటకు తీసి తన నడుం మీదుగా ఆ రెండింటినీ బిగించబోయింది. అవి రెండూ బిగపట్టంలేదు. వంశీకృష్ణ ఆమె వంక తదేకంగా చూస్తూ, మళ్ళీ నవ్వమంటారా అంటూ అడిగాడు. వద్దు, నేను హడలి చచ్చిపోతున్నాను. అది సరే, మళ్ళీ నవ్వటమెందుకు అంది బెల్ట్లు మరింత దగ్గరగా లాగి బిగించే ప్రయత్నం చేస్తూ. చెప్పమంటారా? చెప్పమనే కదా అడిగేది అందామె చూపులు మరల్చకుండా. మీ చేతిలో ఉన్న బెల్ట్లు తగులుకోవు. ఎందుకని? అవి 2 మేల్ కప్లింగ్స్. మరి ఫీమేల్ కప్లింగ్స్ ఏది అంటూ చేతుల్లో బెల్ట్లను వదిలేసింది. అది మీ దగ్గరే ఉంది అన్నాడు ముఖంలో ఏ భావమూ కనిపించకుండా. ఆ మాటలకు ఆమె ముఖం ఎర్రగా కందగడ్డలా తయారయ్యింది. రోషంగా సీట్లో నుండి లేచి నిలబడింది. అతడి వంక తిరిగి సీరియస్గా ఏదో అనబోయింది. అంతలోనే అతడు సీటు కింద భాగం నుండి చటుక్కున బెల్టు 2వ భాగం బయటకు లాగి ఆమెకు అందిస్తూ, మీరు కూర్చుండిపోయారు దీనిమీద అన్నాడు. ఆమె విసురుగా బెల్టు అందుకుని తన సీట్లో కూలబడి నడుం చుట్టూ బిగించుకుంది. మీ దగ్గర 2వ మేల్ కప్లింగ్ నాది, నాకివ్వండి అన్నాడు. ఆమె తన కుడివైపున ఇరుక్కున్న బెల్టు బయటకు లాగి అతడికి అందించింది. అతడు కొంతసేపు బెల్ట్లు బిగించుకునేందుకు ప్రయత్నిస్తూ నానా కష్టమూ పడుతూ ఉంటే తనలో తాను నవ్వుకుంటూ మౌనంగా చూస్తూ కూర్చుండిపోయింది. 2 నిమిషాల సేపు అతడు వాటితో కుస్తీపడి చివరకు సాధ్యం కాక బిగించుకోకుండా వదిలేశాడు. అంతలోనే ఎయిర్ హోస్టెస్ అటువైపు వచ్చింది. అతడు పడుతున్న అవస్థను చూసి దగ్గరగా వచ్చి, మే ఐ హెల్ప్ యూ అంటూ అడిగింది. ప్లీజ్ అన్నాడు వంశీకృష్ణ. ఎయిర్ హోస్టెస్ బెల్ట్లు రెండింటినీ సుతారంగా దగ్గరకు చేర్చి అతడి పొత్తికడుపు మీద కాస్త గట్టిగా బిగించినట్లు అమర్చింది. స్పసిబా
అన్నాడు చిరునవ్వుతో. ఫసాలుస్తా అంటూ మరిన్ని చిరునవ్వులు ఒలకపోస్తూ ఆ వరుసను దాటి వెళ్ళిపోయింది ఎయిర్ హోస్టెస్. ఫసాలుస్తా అంటే అర్థమేమిటి అడిగింది. నో మెన్షన్ ప్లీజ్ అని వాడతాం కదా, సుమారు అదే అర్థంలో వాడతారు రష్యా భాషలో. మీకు నిజంగా బెల్ట్స్ తగిలించుకోవడం రాదా? ఆమె అతడి వంక అనుమానంగా చూస్తూ అడిగింది. ఎందుకు రాదు? మరి ఎయిర్ హోస్టెస్ మన మీదకు వంగి వాటిని తగిలిస్తే అదో ఆనందం కాదంటారా? ఆమె మాట్లాడలేదు, ముఖం తిప్పేసుకుంది. కొన్ని పనులు ఎవరికి వారు చేసుకోవడం కంటే అందమైన అమ్మాయిలు చేస్తే బావుంటుందని చెప్తుంటాడు మావాడు. మీవాడెవడు? అదే అంతరాత్మ. నా అంతరాత్మగాడు నాకిలాంటి సలహాలిస్తూ ఉంటాడులేండి. సినిమాల్లో మనిషిలోంచి అంతరాత్మ నడిచి రావడం, మళ్ళీ కలిసిపోవడం మీరు చూడలేదా? అమ్మాయిలు చేస్తే బావుండే కొన్ని పనుల్లో ఈ బెల్ట్స్ తగిలించడం ఒకటి. ఆహా, ఇంకా ఏవేమున్నాయో ఆ లిస్ట్లో అంటూ చిరునవ్వుతో అడిగింది. చెప్పమంటారా? చెప్పండి. ఈవేళ తేదీ ఎంత? తేదీయా? తేదీ ఎందుకు? దానికి దీనికి ఏంటి సంబంధం? అంది ఆశ్చర్యంగా. వంశీకృష్ణ చిన్నగా నవ్వేశాడు. తేదీ ఎంత చెప్పండి. 26. టైం ఎంతైంది? భారత కాలమాన ప్రకారం ఉదయం 5:30 అంది చేతివాచి వంక చూసుకుంటూ. సరే, సరిగ్గా 5 రోజుల తర్వాత అంటే మే నెల 1వ తేదీన రష్యన్ కాలమానం ప్రకారం సాయంకాలం 5:32 మీకు సమాధానం చెప్తాను. ఎక్కడా? వ్యంగ్యంగా అడిగింది. మాస్కోలో. అఫ్కోర్స్ మనం కలుసుకోవడం అంటూ తటస్థిస్తే, లేకపోతే లేదు. బాగుంది మీ సమాధానం అంటూ ముఖం తిప్పేసుకుంది. అంతలో అనౌన్స్మెంట్ వినిపించింది. Fasten your seatbelts, please. Now we are going to take off. Speed of the aircraft will be around 800 kilometers per hour. Flying altitude will be 30,000 feet. Flying time 2 hours 40 minutes. Thank you. విమానం ఒక్కసారిగా గాల్లోకి లేవడం ఆరంభించింది. వంశీకృష్ణ వెనక్కి చెరగిలబడ్డాడు. ప్రక్కకు తిరిగి చూస్తుండగానే దీపాలు చిన్నవిగా అయిపోవడం కనిపించింది. కాసేపట్లోనే అవి చిన్న చుక్కలుగా మారిపోయాయి. ఏటవాలుగా వెళుతున్న విమానం కాస్త 5 నిమిషాల్లో మామూలుగా అయిపోయింది. 2 నిమిషాల తర్వాత నో స్మోకింగ్ దీపం ఆరిపోయింది. తర్వాత ఫోజన్ యోర్ సీట్ బెల్ట్స్ అనే ప్రకటన వెనుక దీపం కూడా ఆరిపోయింది. మరి తర్వాత వీరి ప్రయాణం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం కోసం ప్రతి శుక్రవారం స్టే ట్యూన్ టు ఒక రాధ నలుగురు కృష్ణులు ఆన్ కథానికా మీడియా. ఇది కథానిక.